వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని గగన్ విహార్ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొంది సిబిఐ. అయితే దీనిపై విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న సిబిఐ పిటిషన్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, 4 ఏళ్ల కిందట దాదాపుగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్ అక్రమాస్తుల కేసు చాలా హాట్ టాపిక్. జగన్మోహన్ రెడ్డితో పాటు ఐఏఎస్లు, అప్పటి మంత్రులు అందరు అరెస్ట్ అయ్యి జైల్లో కొన్ని నెలల పాటు గడిపారు. జగన్మోహన్ రెడ్డి దాదాపు 16 నెలల పాటు జగన్ అక్రమాస్తుల కేసులో చెంచల్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు తాజాగా సిబిఐ ఆరోపణ చేస్తుంది ఏంటంటే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో ఇందులో విట్నెస్ గా ఉన్నారు. అతని విట్నెస్ ఆధారంగానే జగన్మోహన్ రెడ్డితో పాటు ఐఏఎస్ అధికారులు అప్పటి మంత్రులు అరెస్ట్ అయ్యారు. అదే రమాకాంత్ రెడ్డి సిబిఐకి వ్యతిరేకంగా జగన్ కు అనుకూలంగా మీడియాలో మాట్లాడడం ఈ కేసును ప్రభావితం చేయడమే. ఎందుకంటే 12 ఛార్జ్ షీట్లు ఈ కేసులో దాఖలయ్యాయి. ఈ కేసు ట్రయల్ దశలో ఉన్నందున నిందితులకు ఆర్థిక నేరాలకు సంబంధించి శిక్ష పడే అవకాశం ఉండే సమయంలో ఇలా ప్రభావితం చేసే మాటలు చేయడం వల్ల మిగతా సాక్షులు కూడా జగన్ కు అనుకూలంగా మారిపోయే అవకాశం ఉంది. కేసు క్షీణదశకు చేరుకునే అవకాశం ఉందని చెప్పి సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. గగన్ విహార్ సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సిబిఐ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి. ఎందుకంటే ఈ కేసు ముందుకు వెళ్లాలన్నా, ఆర్థిక నేరాల్లో నిందితులకు శిక్ష పడాలన్నా ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని చెప్పి పిటిషన్ లో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి మరి రమాకాంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూ పూర్తి పాఠంతో పాటు మిగతా అంశాలన్నింటినీ కూడా కోర్టులో కౌంటర్ రూపంలో దాఖలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఆదేశిస్తూ ఏప్రిల్ 7కు విచారణ వాయిదా వేసింది. గతంలో 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్ 3 ఏళ్ల క్రితం బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ప్రతి విచారణకి హాజరవుతున్నారు. విచారణ ఫాస్ట్ గా కొనసాగించాలని ఓవైపు సిబిఐ ఒత్తిడి చేస్తున్న టైంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి ఈ కేసులో సాక్షిగా ఉన్నారు. రమాకాంత్ రెడ్డి మీడియాలో జగన్ కు అనుకూలంగా సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడారని, దీంతో వైఎస్ జగన్ సాక్షులను తన వైపు తిప్పుకున్నట్లుగా అనుమానిస్తున్నామని సిబిఐ పిటిషన్లో పేర్కొంది. ఇదే కాదు, మరికొంతమంది సాక్షులను కూడా జగన్ ప్రభావితం చేస్తున్నారన్న సిబిఐ కేసు ట్రయల్స్ దశలో ఉన్నందున జగన్ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని కోర్టును కోరింది. బెయిల్ రద్దు చేస్తే కేసు ట్రయల్స్ త్వరగా ముగించేందుకు అవకాశం ఉంటుందని, నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుందని పిటిషన్లో పేర్కొంది. వైఎస్ జగన్ బెయిల్ పిటిషన్ను రద్దు చేయాలని గగన్ విహార్ కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారంటూ పిటిషన్లో పేర్కొంది సిబిఐ. అయితే దీనిపై విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఏప్రిల్ 7లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గతంలో 16 నెలల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న జగన్ 3 ఏళ్ల క్రితం బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ప్రతి విచారణకు జగన్ హాజరవుతున్నారు. విచారణ ఫాస్ట్ గా కొనసాగించాలని ఓవైపు సిబిఐ ఒత్తిడి చేస్తున్న టైంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్ రెడ్డి ఈ కేసులో సాక్షిగా ఉన్నారు. రమాకాంత్ రెడ్డి మీడియాలో జగన్ కి అనుకూలంగా సిబిఐకి వ్యతిరేకంగా మాట్లాడారని, దీంతో వైఎస్ జగన్ సాక్షులను తన వైపు తిప్పుకున్నట్లుగా అనుమానిస్తున్నామని సిబిఐ పిటిషన్లో పేర్కొంది. ఇదే కాదు, మరికొంతమంది సాక్షులను కూడా జగన్ ప్రభావితం చేస్తున్నారన్న సిబిఐ కేసు ట్రయల్స్ దశలో ఉన్నందున జగన్ బెయిల్ పిటిషన్ ని రద్దు చేయాలని కోర్టును కోరింది. బెయిల్ రద్దు చేస్తే కేసు ట్రయల్స్ త్వరగా ముగించేందుకు అవకాశం ఉంటుందని, నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుందని సిబిఐ తన పిటిషన్లో పేర్కొంది.